హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి డిఎస్సి ఎస్జిటి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఆగస్టు 23 నుంచి స్టార్ట్ అయిందండి. అట్లానే ఎస్ఐ కానిస్టేబుల్ స్పెషల్ బ్యాచ్ అనేది నెక్స్ట్ మంత్ 7న అంటే సెప్టెంబర్ 7వ తారీఖు నుండి స్టార్ట్ కాబోతుంది. అలానే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ అనేది 22/9/2026 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? సో మనం ప్రతి బుధవారం రోజున ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో మన శ్రీ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ టెస్ట్ని ఫ్రీగా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాం. దాంతోపాటు ఫ్రీగా గ్రౌండ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనం టెస్ట్ అండ్ అనాలిసిస్లో భాగంగా రీజనింగ్ సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇక్కడ replace the question mark with the option that follows the same logic applied in the first pair. అంటే ఇక్కడ ఏ లాజిక్ అయితే ఉందో అక్కడ కూడా అదే లాజిక్ని మనం కంటిన్యూ చేయాలి. ఓకేనండి? సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది లాజిక్ ఓరియంటెడ్ క్వశ్చన్ కంటే ఆల్ఫాబెట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. అంటే ఏంటి? సి అంటే 3 అమ్మ, సి అంటే 3, ఎన్ అంటే 14, C3 N14, ఎన్ ఇక్కడ 14, M39 అని ఇచ్చాడండి. మీరు ఇక్కడ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3C 14N 14N 39M. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఈ లాజిక్ అబ్జర్వ్ చేయండి. సో 3 అంటే సీనే కదా, 14 అంటే ఎన్నే కదా. సో అట్లనే 14 అంటే ఎన్నమ్మ. మరి 39 ఎలా రాయొచ్చు? 26 + 39 రాయొచ్చా? ఇక్కడ 13 అంటే ఎవరు సార్ అంటే ఎం. సరిపోయిందిగా. అంటే ఆ నెంబర్ తాలూకా లెటరే పక్కన ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్ అండి. 39 అంటే ఆల్రెడీ మనం చూసాం ఎం. సో 84 ఇచ్చాడండి. 84ని ఎట్లా చెప్పచ్చు సార్ మనం? 78 + 6. సార్ 78 ఎందుకు తీసుకున్నారు అంటే మనకి ఆల్ఫాబెట్స్ అనేవి సైక్లిక్ ప్రాసెస్ అండి, అంటే తిరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A to Z, మళ్ళీ A to Z. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A అనేది 1, Z అనేది 26 అయింది కాబట్టి మళ్ళీ A అనేది 27 అవుతుంది. సో Z అనేది 52 అవుతుంది, మళ్ళీ Z 78 అవుతుంది, 78. సో దానికంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 6. దీన్ని సింపుల్గా చెప్పాలంటే 26 × 3, ఎందుకంటే 26 లెటర్స్ ఉంటాయి కదా, 3 టైమ్స్ సైక్లిక్ అయింది, ఎక్స్ట్రా 6 ఉందండి. 6 అంటే F. అంటే ఇక్కడ మనం రాసేది కూడా ఖచ్చితంగా లెటర్స్ వాటి యొక్క నెంబర్స్ రాయాలి. సో ఇక్కడ చూడండి, అన్నీ 84Fలో ఇచ్చాడు. 84F అలానే ఉంటుంది, దాన్ని వదిలేయండి. మరి 155 అనేది Y అవుతుందా? 156 Y అవుతుందా? 157 Y అవుతుందా? 160 Y అవుతుందా? 26 టేబుల్ చూడండి. 26 ఇంటూ సో ఇక్కడ మనం 5 టైం తీసుకున్నాం అనుకోండి, 100 + 30 130. 155 ఇంకా ఎంత కావాలి మనకి ఎక్స్ట్రా? అన్ని వైలో ఇచ్చాడు. వై అంటే 25 కదమ్మా. వై అంటే ఎంత అండి? 25. వై అంటే 25. సో 130 + 25 ఏమైంది? 155. సో ఇక్కడ మనకి 155th లెటర్ ఏమవుతుంది సార్ అంటే వై అవుతుంది. సో మీ అందరికీ తెలుసు ఏ అంటే 1, అలానే 27, 26 + 1. బి అంటే 2, 28. ఇక్కడ ఇంకా మీరు కావాలంటే 53, 54 కూడా తీసుకోవచ్చు. అలా కంటిన్యూ చేయొచ్చు. అంటే 26 యాడ్ చేసుకుంటూ పోవడమే, 26ని యాడ్ చేసుకుంటూ పోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ 26 అనేది 5 టైం తీసుకుంటే 130. ఇంకా ఎంత ఎక్స్ట్రా కావాలి మనకి? వై కదా, అన్ని లెటర్స్. సార్ మీకు ఎలా తెలిసింది వై అనేసి అంటే ఆప్షన్స్లో ప్రతి దగ్గర కూడా వై ఇచ్చాడు కాబట్టి వై తాలూకు నెంబర్ 25. టోటల్ 130 + 25 ఏమవుతుందంటే 155 కూడా వై అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటమ్మా? 155 వై రావాలి. 155 వై ఇక్కడ వచ్చిందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఎల్ అనేది 12, B2, Z26, T20, P16, F6. నెక్స్ట్ టైం వస్తుంది అంటున్నాడండి. ఇక్కడ క్లియర్గా -10. బీని మనం 28 కూడా అనుకోవచ్చు. బి అనేది మనకి 2 అవ్వచ్చు, 28 అవ్వచ్చు అండి. సో 28 అనుకుంటే 28కి 26కి డిఫరెన్స్ ఎంత? -2. మళ్ళీ అగైన్ ఇక్కడ -6, మళ్ళీ అగైన్ ఇక్కడ -4. చూడండి, -10, -2, -6, -4. నెక్స్ట్ మళ్ళీ ఏమొచ్చిందమ్మా? -10 వచ్చింది. ఇక్కడ చూడండి -10 మళ్ళీ వచ్చింది.
-10 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏ రావాలి, -2 రావాలి. 6 - 2 అంటే ఎంత వస్తుంది, 4. ఫోర్త్ లెటర్ ఎవరు అంటే డి, ఫోర్త్ లెటర్ డి. సో డి అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ 3లో ఉంది. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి, జనరల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. 9 1 9, 9 + 8 17/9. 9 2 18, 18 + 2 20/9. 9 2 18, 18 + 5 23/9. 9 2 18, 18 + 8 26/9. Question mark. Next 9 3 27, 27 + 5 32/9. 9 3 27, 27 + 8 అంటే 35/9. సో డినామినేటర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 9 కామన్. న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. 17 కాస్త 20 అయిందంటే +3, 20 కాస్త 23 అయిందంటే +3, 23 కాస్త 26 అయిందంటే +3, 26కు 3 యాడ్ చేయండి 29. సెకండ్ 29 + 3 32, 32 + 3 35. అంటే మనకు ఆన్సర్ ఏంటి, 29/9. 29ని 9తో కట్ చేయండి, 9 3 27, 27 కట్ అయిందంటే ఇంకా రిమైండర్ 2 ఉంటుంది కాబట్టి 2/9. సో ఆన్సర్ ఏం రావాలి, 3 and 2/9 రావాలి. 3 and 2/9 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. If the sum of the third and ninth terms of an arithmetic progression is 8, then find the sum of the first 11 terms of the arithmetic progression అన్నాడండి. అంక శ్రేణిలో 3వ మరియు 9వ సంఖ్యల మొత్తం 8 అయినా అంక శ్రేణిలో మొదటి 11 సంఖ్యల మొత్తాన్ని కనుక్కోనండి. సో క్లియర్గా మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలండి. ఒక్కసారి ఫార్ములాస్ రాసే ప్రయత్నం చేద్దాం. సో nth టర్మ్కి ఫార్ములా ఏంటి సార్ అంటే a + n - 1 × d. nth టర్మ్కి ఫార్ములా. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా n/2 2a + n - 1 × d. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయండి, మనకు కావాల్సిన ఫార్ములాస్ మాత్రమే నేను తీసుకుంటున్నా, ఓకేనా. సో ఇక్కడ nవ పదానికి tn అంటాం సింపుల్గా. nవ పదానికి సూత్రం a + n - 1 × d. సమ్ ఆఫ్ ద n టర్మ్స్కి ఫార్ములా n/2 × 2a + n - 1 × d. సో ఇప్పుడు క్లియర్గా చెప్పండి, థర్డ్ టర్మ్ అన్నాడమ్మా. థర్డ్ టర్మ్ అంటే ఇక్కడ చూడండి, nవ పదం కావాలంటే n - 1 తీసుకోవాలి. మరి థర్డ్ టర్మ్ అన్నాడు కాబట్టి a + 3 ఉంది కాబట్టి 2 తీసుకోండి, 2d. దీనికి ఏం కలిపాడు, నైన్త్ టర్మ్ అంటే a + 8d. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే వాడికి 8 వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు a + a 2a + 8 + 2 10d = 8. అలానే ఉంచండి, మార్చొద్దు, కట్ చేయొద్దు. సో మనకేం కావాలి, సో ఫస్ట్ 11 టర్మ్స్ కావాలి. ఫస్ట్ 11 టర్మ్స్ తరక సమ్ కావాలి. మరి 11 టర్మ్స్ అంటే n ప్లేస్లో 11 తీసుకోండి, 11. S11 = n/2 అంటే 11/2 ఇంటూ 2a + n - 1 × d అనా. 2a + n వాల్యూ 11 కాబట్టి 11 - 1 అమ్మ 10d. అంటే సింపుల్గా ఇక్కడ ఏముంటే అంతకంటే ఒకటి తగ్గించి రాయాలి. సో ఇప్పుడు చెప్పండి, 2a + 10d, 2a + 10d వాల్యూ 8 కదమ్మా, 8. సో 2 1 2 4 11 4 ఎంత అయింది, 44. సో 44 ఉన్న ఆప్షనే రైట్ ఆన్సర్ మనకి, ఓకేనా. సో అర్థమైందండి లాజిక్, ఓకే. సో దీన్ని మనం ఇంకా ఈజీగా కూడా చేయొచ్చండి. ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఇచ్చేసి ఇంకో సంఖ్య అడిగాడు అనుకోండి, మొదటి అంటే ఏంటి 3వ పదం 9వ పదం ఇచ్చేసి 11 సంఖ్యలు మొత్తం అన్నాడు అనుకోండి. సో ఇప్పుడు చూడండి, 3 + 9 అంటే 12 ఇచ్చేసి ఏమడుగుతాడు, 11 అడుగుతాడు. అంటే ఖచ్చితంగా ఈ రెండింటి మొత్తానికంటే ఒకటి తగ్గించి అడుగుతాడు. అలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ నెంబరు ఇంటూ ఎన్ని టర్మ్స్ అడిగాడు, 11 అడిగాడు కాబట్టి 11/2. డైరెక్ట్ షార్ట్ కట్ ఇది, ఓకేనా. ఇది ప్రొసీజర్. సో 2 1 2 4. సో ఆన్సర్ ఏమైపోయింది, 44. అర్థమైంది, లాజిక్ అర్థమైందండి. కాకపోతే ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఈ రెండింటి మొత్తం కంటే ఇది ఒకటి తగ్గించి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మొత్తం 3 + 9 12, ఇక్కడేమో 11 అడుగుతాడు, 11. అలా అడిగినప్పుడు ఇది మనకి వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 9 కాకుండా ఇది ఒక 5 ఇది ఒక 10 అనుకోండి, 15 అన్నాడంటే అక్కడ ఏం అడగాలి, 14 అడగాలి. 14 అడుగుతాడు. అలా అడిగితేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు, ఓకేనండి.
సో ఇది మనకి షార్ట్ కట్ ఏంటి అంటే ఈ నెంబరు ఇంటూ ఎన్ని నెంబర్స్ అడిగాడు, 11 నెంబర్స్ అడిగాడు, బై 2 చేసేయండి. ఓకేనా. నెక్స్ట్, సో ఇండియా సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ స్మార్ట్ నెంబరింగ్ ఇచ్చేయండి అమ్మా. 19, M13, A1, R18, T20 ఈజ్ రిటన్ యాజ్ U21, N14, C3, S19, V22. దెన్ హౌ ఈజ్ షార్ప్ రిటర్న్ అన్నాడండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి S19, H8, A1, R18, P16. సో ఇక్కడ +2 చేశాడు, +1, అగైన్ +2, అగైన్ +1, అగైన్ +2. సో వాడు ఏ లాజిక్ ఫాలో అయ్యాడు, మనం అదే లాజిక్ ఫాలో అవుతాం. చూడండి ఒకసారి 2, 1, 2, 1, 2. +2 చేయండి, +2 చేస్తే 21, +1 చేయండి అమ్మా 9, +2 చేయండి 3, +1 చేయండి 19, +2 18. సో ఇక్కడ U, 9th letter I, 3rd letter C, 19th letter S, 18th letter R. UICSR అనేది ఆప్షన్ 1లో ఉందండి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ SITEని ఎలా రాశాడమ్మా, S3T2 COAL C41L దెన్ అరౌండ్. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఎస్గానే ఉంది, టీగానే ఉంది, ఐ తాలూకా నెంబరింగ్ ఇచ్చాడు, ఈ తాలూకా నెంబరింగ్ ఇచ్చాడు. ఇక్కడికి చూడండి, సి అలానే ఉండిపోయింది, ఎల్ అలానే ఉండిపోయింది, ఓ తాలూకా నెంబరింగ్ ఇచ్చాడు, ఏ తాలూకా నెంబరింగ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఏవైతే కాన్సనెంట్స్ ఉన్నాయో సేమ్ ఉన్నాయి కాన్సనెంట్స్. వొవెల్స్కి మాత్రమే నెంబరింగ్ ఇచ్చాడు, మరి వొవెల్స్ నెంబరింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే 9 రావాలి కానీ 3 ఇచ్చాడు, మరి ఈ అంటే 5 రావాలి 2 ఇచ్చాడు. మరి ఏ లాజిక్ ప్రకారం ఇచ్చాడు సార్ అంటే మీరు ఒకసారి AEIOU చూడండి, AEIOU. సో ఏ అనేది ఫస్ట్ వొవెల్, ఈ అనేది సెకండ్ వొవెల్, ఐ అనేది థర్డ్ వొవెల్, ఓ అనేది ఫోర్త్ వొవెల్, యూ అనేది ఫిఫ్త్ వొవెల్. AEIOUలకి నెంబరింగ్ ఇచ్చుకుంటే ఫస్ట్ వొవెల్, సెకండ్ వొవెల్, థర్డ్ వొవెల్, ఫోర్త్ వొవెల్, ఫిఫ్త్ వొవెల్. సో ఇప్పుడు చెప్పండి ఐ అనేది ఎన్నో వొవెల్ అమ్మా, థర్డ్, కాబట్టి ఐ ప్లేస్లో 3 తీసుకున్నాడు, చూడండి. సో ఈ అనేది మనకి సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇదిగోండి ఈ. సో అట్లానే ఓ అనేది ఎన్నో పొజిషన్లో ఉంది, మనకి 4th పొజిషన్లో ఉంది ఓ. ఏ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్. ఇప్పుడు చెప్పండి ఏ కదా 1 ఇవ్వండి, ఆర్ అట్లానే ఉంటుంది. సో మరి ఓ తాలూకా నెంబర్ ఎంతమ్మా 4, ఓకే 4 ఇవ్వండి. యూకి నెంబర్ ఎంత 5. సో ఎన్ డి అలానే ఉండిపోతాయి కాన్సనెంట్స్ అవి. ఓకేనా. అంటే ఏవైతే వొవెల్స్ ఉంటాయో వాటి యొక్క నెంబర్స్ తీసుకున్నాడు. ఏంటి ఆ నెంబర్స్ అంటే సీక్వెన్స్ అనమాట, 1 2 3 4 5 సీక్వెన్స్. ఓకేనండి. సో మనకి ఆన్సర్ ఏంటి అంటే 1R45 ND రావాలి. ఇదిగోండి 1R45 ND ఆప్షన్ 2లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ABCDE ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. ఇన్ దట్ ఫ్యామిలీ there are 2 fathers, 2 sons and 2 wives. Among the family members there are 3 males and 2 females. A is a teacher. A anta teacher ante. A oka teacher. A is a teacher. Okay na. The teacher is the wife of lawyer. Teacher anta evariki bharya, lawyer ki bharya. వైఫ్ ఆఫ్ లాయర్ అంటున్నారండి. ఆ పర్సన్ పేరు తెలియదు మనకి, కానీ టీచర్ అంట ఎవరికి లాయర్, ఎవరికి వైఫ్ అండి, లాయర్కి వైఫ్. అంటే ఖచ్చితంగా లాయర్ అనేవారు హస్బెండ్ అవ్వాలి. నెక్స్ట్, ద లాయర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. ఈ లాయర్ ఎవరికి సన్ను, ఈకి సన్ను. ఈ తాలూకా కుమారుడే లాయర్, ఈ తాలూకా కుమారుడు లాయర్. నెక్స్ట్, సి ఈజ్ ద యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సి అంట యంగెస్ట్ అంటే నెక్స్ట్ జనరేషన్. అండ్ డి ఈజ్ ద ఓల్డెస్ట్ ఆల్. సో డి అనేవాడు అందరికంటే పెద్దోడు. సో పెద్దోడు అవ్వాలి అంటే వీళ్ళు మిడిల్లో ఉన్నారు, ఈడు యంగెస్ట్ కాబట్టి ఇక్కడ ఓల్డెస్ట్.
అంటే డెఫినెట్గా వీళ్ళు ఏమవ్వాలి అంటే హస్బెండ్ అండ్ వైఫ్. ఎందుకు సార్ అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకున్నారు అంటే సో ఇక్కడ క్లారిటీగా చెప్పాడు కదమ్మా, ఏమన్నాడు 2 fathers 2 sons అండ్ 2 wives. అంటే ఖచ్చితంగా ఇద్దరు భార్యలు అంటే 2 ఫ్యామిలీస్ రావాలి, 2 ఫ్యామిలీస్ రావాలి, అంటే 2 pairs రావాలి, 2 pairs రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ ఈజ్ ఎ ఫీమేల్. ఈ ఫీమేల్ అయ్యారంటే డెఫినెట్గా డి ఏమవుతారు, మేల్ అవుతారు. సో బి ఈజ్ ద మేల్. ఇక్కడ ఇంకెవరు ఉండిపోయినారు మనకి, మిస్ అయిన పర్సన్ బి. సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంతమంది మేల్స్ రావాలి, 3 members, పురుషులు 3, స్త్రీలు 2. సో పురుషులు 3 రావాలి అంటే 1 2 members అయినారు కాబట్టి ఖచ్చితంగా సి కూడా ఏమవుతారు సార్ అంటే పురుషుడు అవుతాడు. ఓకేనా, మేల్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అయినా డి ఈకి ఏమవుతారు, డి అంట ఈకి ఏమవుతారు అన్నాడు. సో హౌ ఈజ్ ది రిలేటెడ్ టు ఈ అంటున్నాడు అంటే ఈ నుంచి చూస్తే ఏమవుతారండి, హస్బెండేనా. సో చూడండి, హౌ ఈజ్ ది రిలేటెడ్ టు ఈ అన్నాడు, ఈకి ఏమవుతారు సార్ అంటే హస్బెండ్ అవుతారు, భర్త. సో ఆ హస్బెండ్ ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ 1లో ఉంది. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో అంకశ్రేణిలో 10వ పదాన్ని కనుక్కోనండి. ఆల్రెడీ మీకు చెప్పానండి, ఎంత టర్మ్ ఫార్ములా ఏంటమ్మా, టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో డి అంటే కామన్ డిఫరెన్స్, డి అంటే కామన్ డిఫరెన్స్, ఏ అంటే ఫస్ట్ టర్మ్. ఇప్పుడు చూడండి 3 5 7 అండ్ సో ఆన్, ఇది మనకి ఏ అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఎంత, కామన్ డిఫరెన్స్ 2 అండి. దిస్ ఈజ్ ద డి. సో మనకు కావాల్సిన ఎన్నో పదం కావాలి, 10వ పదం కావాలి. టీ 10 ఈక్వల్ టు ఏ ప్లస్ 9డి. 10 ఉంటే 9 తీసుకోవాలి. ఏ వాల్యూ ఎంత 3, 9 ఇంటూ డి వాల్యూ 2. సో 9 2 18, 18 ప్లస్ 3 21. సో 21వ పదం అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేయొచ్చు, లేదంటే చూడండి 3 5 7, నెక్స్ట్ ఏం వస్తుంది, 2 యాడ్ చేసుకుంటూ పోతున్నాడు కదా, 9 11 13 15 17 19 21 సో కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10. 10th టర్మేనా. సో 10వ పదం ఏమొచ్చిందమ్మా మనకి 21. సో అలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, కానీ ఫార్ములా మెథడ్ వెళ్ళిపోతే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి చిన్న నెంబర్ అడిగినాడు కదా అనేసి కౌంట్ చేసేయచ్చు. కానీ 100th టర్ము 200 టర్ము 300 టర్మ్ అడిగినాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు. కాబట్టి ఫార్ములాస్ నేర్చుకోండి. నెక్స్ట్ వన్, సో వెస్ట్ అంట 75 అయితే ఈస్ట్ ఏమవుతుంది అన్నాడు. సో వెస్ట్కి నెంబరింగ్ ఇవ్వండి అమ్మా, డబ్ల్యూ అంటే 23, E5 S19 T20 యాడ్ చేయండి. సో ఇది మనకి 48 ప్లస్ 19 67 కాస్త 75 అవ్వాలంటే 8 యాడ్ చేశాడు, 75. సో మళ్ళీ E5 A1 S19 T20. సో యాడ్ చేయండి, ఇది 20 ఇది 20, 40 ప్లస్ 5 45. 45కి 8 యాడ్ చేయండి అమ్మా, 53. సో 53 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ 4లో ఉంది. సో ఇది కూడా మనకి దేనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని అంటే ఎనాలజీ. సో మీరు ఇక్కడ 687కి 612కి డిఫరెన్స్ తీసుకోండి. 713 621 546. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 7 - 2 5, 8 - 1 7, 6 - 6 అంటే 0, 75 డిఫరెన్స్ అండి. ఎక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే డిఫరెన్స్ తీసుకోండి. 11 - 6 అంటే 5, 1 అంటే 11 అండి, 11 - 4 అంటే 7, 75 డిఫరెన్స్ తీసుకుంటే వచ్చేస్తుందండి. కాబట్టి మనం కూడా దీని నుంచి ఏం చేయాలి, మనం 75 మైనస్ చేయాలి. -75 చేశాడు కదా. సో ఇప్పుడు 13 - 5 అంటే 8. నెక్స్ట్ 0 ఉంటుందమ్మా, 10 - 7 అంటే 3, 6, 638 అనేది మన ఆన్సర్ అవుతుంది. 638 ఆప్షన్ 4. చూస్ ద ఆడ్ నెంబర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేట్స్. ఇందులో ఆడ్ నెంబర్ పేర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి క్లారిటీగా చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే 0 6 ఇచ్చాడమ్మా. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు
5 14 ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే 12 28 ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే మనకి 21 46 ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా మీరు డబల్ చేయండి. 5 2s are 10, 10 + 4 14, 12ని డబల్ చేయండి 24, 24 + 4 28, 21ని డబల్ చేయండి అమ్మా 42, 42 + 4 46. సో అన్నీ కూడా మనకి ఫస్ట్ నెంబర్ని ఇంటూ 2 + 4 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ నెంబర్ని ఇంటూ 2 చేయండి. 0 × 2 అంటే 0, 0కి 4 యాడ్ చేస్తే ఎంత రావాలి? యాక్చువల్గా 4 వచ్చింది, మ్యాచ్ అవ్వట్లేదు. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఈ లాజిక్ అన్ని ఆప్షన్స్ కూడా మనకి సేమ్ లాజిక్ కంటిన్యూ చేస్తున్నాయి, బట్ ఇది మాత్రం కంటిన్యూ చేయట్లేదు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆడ్ వన్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద 11th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ 20th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ మీకు 2 మెథడ్లో చెప్తే జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇది మనకి లెఫ్ట్ అవుతుందమ్మా, అది మనకి రైట్ అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ పొజిషన్. ఓకే, క్లియర్. సో ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద 11th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ 20th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే ఎడమ వైపు నుండి 20 అక్షరానికి ఎడమ వైపు నుండి 11 అక్షరం. ఎడమ వైపు నుండి లెఫ్ట్ నుండి 20th లెటర్, లెఫ్ట్ నుండి 20th లెటర్ కౌంట్ చేసుకుంటూ పోతే ఎక్కడికి వస్తుంది? మనకి ఎక్కడికి వస్తుంది? ఎక్కడ ఉన్నాం మనం? ప్రజెంట్ టీ దగ్గర ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాం మనం. ఈ పొజిషన్లో ఉన్నాం. లెఫ్ట్ నుంచి 20th లెటర్ ఎవరండి? టీ. మళ్ళీ దానికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు ఉన్నారనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ ఎన్నో లెటర్ కావాలంట? 11వ లెటర్ కావాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అంతేనా? సారీ, 11th లెటర్ కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11th లెటర్ ఏమొచ్చిందమ్మా? ఐ వచ్చింది. సో కాబట్టి ఆన్సర్ ఏం పెడతారు అంటే ఐ. అంటే లెఫ్ట్ నుంచి 20th లెటర్ టీ, దానికి మళ్ళీ లెఫ్ట్లో ఉన్న 11th లెటర్ ఏంటి అంటే ఐ. సో కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే ఐ. అలా కూడా చేయొచ్చు. లేదా సో సింపుల్గా ఫ్రమ్ అనే కాన్సెప్ట్ నుండి ఏమి ఇచ్చాడు? లెఫ్ట్ ఇచ్చాడా రైట్ ఇచ్చాడా? లెఫ్ట్. ఎంత? ఎడమ వైపు నుండి ఎన్నో పొజిషన్ అండి? 20. ఫ్రమ్ ద లెఫ్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఫ్రమ్ ద లెఫ్ట్ ఏమి ఇచ్చాడమ్మా? 20th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు కదా. ఫ్రమ్ దగ్గర లెఫ్ట్ వాడాడు కాబట్టి లెఫ్ట్ తీసుకోండి. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇంకోటి కూడా లెఫ్టే కావాలంట. దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎడమ వైపు ఉన్న 11వ అక్షరం కాబట్టి 11th లెటర్ అన్నాడండి. సో ఇది 11. సో బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేయండి. 20 - 11 అంటే ఎంతమ్మా? 9. సో ఇక్కడ ఫ్రమ్ దగ్గర ఏదైతే వాడాడో అదే తీసుకోవాలి ఫైనల్గా. అంటే లెఫ్ట్ నుంచి ఎన్నో లెటర్ కావాలి? 9th లెటర్. మీరు ఆల్రెడీ మనకు ఐడియా ఉందండి, ఆల్ఫాబెట్స్లో లెఫ్ట్ నుంచి 9th లెటర్ ఎవరు అంటే ఐ. ఆల్ఫాబెట్స్లో లెఫ్ట్ నుంచి 9th లెటర్ ఎవరు అంటే ఐ. సో అది మనం రాయకుండా సింపుల్గా ఇలా మనం చేసేయచ్చు. అదే లెఫ్ట్ రైట్ కనుక ఇచ్చాడు అనుకోండి, యాడ్ చేయాలి. సేమ్ ఇస్తే మైనస్ చేయాలి, ఆపోజిట్ ఇస్తే ప్లస్ చేయాలి. ఓకేనా? సో మీరు ఈ లాజిక్ను ఫాలో అయినట్లయితే చాలా టైం అనేది మనకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రింగ్ ద బ్యాగ్స్ ఈజ్ రిటన్ యాజ్ NDSMPF అండ్ బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ ఈజ్ రిటన్ యాజ్ RGTXSM. హౌ ఈస్ ద బ్యాగ్స్ రిటర్న్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్? సో బ్యాగ్స్ యొక్క కోడ్ అడిగాడండి. సో ఇలాంటప్పుడు మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. యాక్చువల్గా బ్యాగ్స్ అనే టర్మ్ అందులోని కామన్గా ఉందా సింగిల్గా ఉందా చూడండి. మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే బ్యాగ్స్ మనకి ఏ పదం కావాలో దాన్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. బ్యాగ్స్ అనే పదం అందులో ఎలా ఉంది? మనకి కామన్గా ఉంది. చూడండి ఒకసారి, బ్యాగ్స్ అనే పదం కామన్గా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకి బ్యాగ్స్ అనే పదం కామన్గా ఉందో దానికి వచ్చే కోడ్స్లో కూడా ఆన్సర్ అనేది కామన్గా ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ND కామన్గా లేదు. SM కామన్గా ఉంది. చూడండి అమ్మా, SM కామన్గా ఉంది. PF కామన్గా లేదు. సో కాబట్టి ఇక్కడ బ్యాగ్స్కి కోడ్ ఏంటి అంటే SM. సో సింపుల్గా ఆన్సర్ పెట్టేయండి అంతే. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అంటే SM. ఇదిగోండి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ విల్ ద బెస్ట్ కంప్లీట్ ద రిలేషన్ గివెన్ బిలో. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది పెడితే మనకి అత్యుత్తమంగా పూర్తి చేస్తుంది అనేసి అడుగుతున్నాడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, 19 + 23, 19 + 23 ఎంత అండి? సారీ 19 + 22, 22 ఎంతండి? 41. చూడండి 19కి 22 యాడ్ చేయండి, 19 + 22 ఎంత వచ్చింది? 41. 41లో 4కి 1కి డిఫరెన్స్ చూడండి, 4కి 1కి డిఫరెన్స్ 3. ఆ 3 ఇక్కడ రాశాడమ్మా. 4కి 1కి డిఫరెన్స్ ఏదైతే ఉందో, 4కి 1కి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసింది. చూడండి ఒకసారి, 41 వచ్చింది, 4కి 1కి డిఫరెన్స్ 3, 4కి 1కి డిఫరెన్స్ 3 ఇక్కడ రాస్తున్నా, 4కి 1కి డిఫరెన్స్ 3. నెక్స్ట్, సో 11 + 32 ఆన్సర్ 43. మరి ఇప్పుడు చెప్పు, 4కి 3కి డిఫరెన్స్ ఎంత? 1 కదా, ఆ 1 ఈ లాస్ట్లో రాసేయండి. సో ఇప్పుడు అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయండి అమ్మా. 42 + 12, 42 + 12 ఎంత? 54. 54లో 5కి 4కి డిఫరెన్స్ ఎంత? 1, అంటే లాస్ట్లో 1 రాయాలి. సో 541 ఈజ్ ద రైట్ ఆన్సర్, 541. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇలా ఇచ్చి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అన్నాడండి. సో ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, మనం సి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో చూడండి ఒకసారి వరుసగా రాద్దాం. C3, E5, H8, L12, Q17 క్వశ్చన్ మార్క్. డీని మనం 4 అనొచ్చు, 30 అనొచ్చు అమ్మ. 4 అనొచ్చు, 30 అనొచ్చు. H8, సారీ L12, లాస్ట్ లెటర్ L కదా, 12. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, +2, +3, +4, +5. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 3, 4, 5 అంటే నెక్స్ట్ ఏ రావాలి, 6 రావాలి, 23. ఓకేనా. సో మరి ఇక్కడ 23కి 30కి డిఫరెన్స్ 7 అయినా, +7. ఇది 4 కూడా అవుతుంది కాబట్టి 4కి 12కి డిఫరెన్స్ ఎంత? 8. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ సరిపోయిందా? అంటే అక్కడ మనకి మిస్ అయింది ఏంటి? 23. 23 అంటే అర్థం ఏంటి? W. సో W అనే లెటర్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, when the given figure is folded to form a cube, which face is opposite the face A అన్నాడు. ఫేస్ ఏకి ఆపోజిట్లో వచ్చే లెటర్ని ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఇలాంటప్పుడు మీరు ఈ ఓపెన్ డైస్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చండి. బాక్స్ విడిచి బాక్స్ అనేది ఆపోజిట్ అవుతుంది, మధ్యలో బాక్స్ వదిలేయండి. సో ఏకి ఆపోజిట్ ఏంటి సార్ అంటే I. ఓకేనా. సో ఆర్కి ఆపోజిట్ ఏంటి సార్ అంటే H. ఆర్కి ఆపోజిట్ H. అట్లనే ఎన్కి ఆపోజిట్ ఏంటి సార్ అంటే E. ఎన్కి ఆపోజిట్ E. సో ఎప్పుడైనా ఇది ఓపెన్ డైస్ అనే కాన్సెప్ట్ అండి. ఓపెన్ డైస్లో కనుక మనకు ఆపోజిట్ కావాలి అంటే మధ్యలో బాక్స్ విడిచి బాక్స్ తీసుకుంటే మనకి ఆపోజిట్ వచ్చేస్తుంది. మరి ఏకి ఆపోజిట్ కావాలి కాబట్టి I అనే ఆప్షన్ ఎన్నోది? ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, లక్కీస్ ఫాదర్ పాయింటింగ్ టువర్డ్స్ ఏ పర్సన్ సెడ్, హీ ఈస్ ద బ్రదర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సిబ్లింగ్. హౌ ఈస్ ద పర్సన్ రిలేటెడ్ టు లక్కీ? అంటే ఏం చెప్తున్నాడు? ఒక వ్యక్తిని చూపిస్తూ లక్కీ యొక్క తండ్రి చెప్తున్నాడు ఈ స్టోరీ అంతా కూడాను. అంటే ఇక్కడ స్టోరీ నెరేటర్ ఎవరండి? లక్కీ ఫాదర్. సో ఇక్కడ లక్కీ తీసుకోండి, దిస్ ఈజ్ ద లక్కీ. ఈ స్టోరీ నెరేటర్ లక్కీ ఫాదర్. లక్కీ ఫాదర్ ఇతను చెప్తున్నాడు స్టోరీ ఏమని? నా తండ్రి యొక్క, మై ఫాదర్స్ అంటే ఈ పర్సన్ యొక్క తండ్రి, ఈ పర్సన్కి ఫాదర్, ఆ ఫాదర్కి ఏకైక తోబుట్టు, ఓన్లీ సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే బ్రదర్ అయిన అవ్వచ్చు, సిస్టర్ అయిన అవ్వచ్చు అండి. సిబ్లింగ్, ఈ సిబ్లింగ్ తోబుట్టు, తోబుట్టు యొక్క సోదరుడు. సోదరుడు అంటే మళ్ళీ ఎవరు? ఇతనే కదా. ఓకేనా, ఓకేనా, సోదరుడు. సో చూడండి ఒకసారి, అతను నా తండ్రి యొక్క ఏకైక తోబుట్టు యొక్క సోదరుడు. సో లక్కీ తాలూకా ఫాదర్ చెప్తున్నాడు ఈ స్టోరీ ఏమని? ఇతని యొక్క తండ్రి యొక్క తోబుట్టు యొక్క ఏకైక సోదరుడు అంటే ఇతనే కదా మళ్ళీ. ఓకేనా. సో అతను ఆ పర్సన్, ఇక్కడ పర్సన్ వస్తారు. చూడండి అమ్మా. సో మనకి ఇంగ్లీష్లో అయితే ఇలాంటి క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. మై అంటే ఎవరు సార్ అంటే స్టోరీ నెరేటర్. ఓకేనా. స్టోరీ నెరేటర్ ఎవరు? లక్కీ ఫాదర్. లక్కీ ఫాదర్ ఏమని చెప్తున్నాడు? మై ఫాదర్స్, లక్కీ యొక్క ఫాదర్. ఆ ఫాదర్కి ఎవరంట? ఓన్లీ సిబ్లింగ్. ఈ ఫాదర్కి ఓన్లీ సిబ్లింగ్ అంటే ఇక్కడ
ఈ పర్సన్కి ఎవరండి మళ్ళీ బ్యాక్ రావాలి, ఫార్వర్డ్కి వెళ్ళాలి, తర్వాత బ్యాక్ రావాలి. బ్రదర్, ఈ పర్సన్కి బ్రదర్ అంటే మళ్ళీ లక్కీ తాలూకా ఫాదర్కి ఫాదర్. ఓకేనా? సో ఇది మనకి ఆ పర్సన్ అనేసి వచ్చిందండి. సో ఇప్పుడు ఏం కావాలంటే నీకు, హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు లక్కీ? ఈ పర్సన్ లక్కీకి ఏమవుతాడు అంటే లక్కీ ఫాదర్, ఆ ఫాదర్కి ఫాదర్. అంటే ఫాదర్స్ ఫాదర్ అయినా, ఫాదర్స్ ఫాదర్ని ఏమంటామమ్మా మనం? గ్రాండ్ ఫాదర్, తాతయ్య. ఫాదర్స్ ఫాదర్ ఆప్షన్లో ఫాదర్స్ ఫాదర్ అని కూడా ఇవ్వచ్చండి, తండ్రి యొక్క తండ్రి. ఫాదర్స్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఏ అంట బీకి బ్రదర్ అంట, బి యొక్క బ్రదర్. ఏ ఈజ్ ద బీస్ బ్రదర్, ఏ బీకి సోదరుడు. బి ఈజ్ ద సి సిస్టర్, బి సికి సిస్టర్, బి సికి సిస్టర్. అండ్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ ద బాయ్ డి. అంటే డి యొక్క తల్లి సి, డి యొక్క తల్లి సి, డి యొక్క తల్లి సి. డి అంట బాలుడు, డి బాలుడు అవ్వాలంటే ప్లస్ పెట్టు. అయితే అప్పుడు డి అనే వ్యక్తి ఏకి ఏమవుతారు సార్ అంటే, చూడు ఒకసారి, ఏకి ఏమవుతారు సార్? ఏ అంటే మీరు అనుకోండి కాసేపు, మీరు మీ యొక్క సిస్టర్స్, వీళ్ళందరూ సిస్టర్సే. మీ యొక్క సిస్టర్, ఆ సిస్టర్ యొక్క కుమారుడు. మీ సిస్టర్ యొక్క సన్ మీకు ఏమవుతారంటే నెఫ్యూ అవుతారండి. మీ సిస్టర్ యొక్క సన్ మీకు ఏమవుతారంటే నెఫ్యూ, దట్ మీన్స్ మేనల్లుడు. మేనల్లుడు, నెఫ్యూ. సో ఎక్కడ వచ్చింది మేనల్లుడు? ఓకేనా? సో ఆప్షన్ 4. నెక్స్ట్, సన్నీ ట్రావెల్స్ 14 km టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ హిజ్ హౌస్. He turns left and travels 19 km. Again, he turns to left and travels 10 km further. Finally, he walks 9 km towards north. Then stops. At what vertical distance is he from his house? ఇక్కడ చూడండి, లాస్ట్లో క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెర్టికల్ డిస్టెన్స్ కావాలంట. వెర్టికల్ డిస్టెన్స్ అంటే నిలువుగా. ఓకేనా? నిలువుగా ఉన్న డిస్టెన్స్ మాత్రమే చూడాలి, అడ్డుగా ఉన్న డిస్టెన్స్ని మనం తీసుకోకూడదు. సో ఒకసారి చూడండి. సో సన్నీ తన ఇంటి నుంచి బయలుదేరాడమ్మా, ఇది తన హౌస్. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, NESWN అంటే దాన్ని తెలుగులో ఊతూ దా పావు. ఇలా ముందుకెళ్తే కుడి, వెనక్కి వస్తే ఎడమ. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఉత్తరాకి కుడి, తూర్పు. ఉత్తరాకి ఎడమ కావాలనుకోండి పడమర, తూర్పుకి కుడి దక్షిణ, తూర్పుకి ఎడమ ఉత్తర. అలా ముందుకి వెళ్తే కుడి, వెనక్కి వస్తే ఎడమ. క్లియర్? సో ఇదిగోండి, ఇక్కడ హౌస్ తంది. హౌస్ నుంచి బయలుదేరాడు, తీసేద్దాం. హౌస్ నుంచి బయలుదేరాడు. సో ఏ డైరెక్షన్లో బయలుదేరాడు సార్? తూర్పు దిశలో 14 కిలోమీటర్లు బయలుదేరాడు. సో తూర్పు అంటే ఇలా 14 కిలోమీటర్లు. సో ప్రజెంట్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడండి. ప్రయాణించి తన ఎడమ వైపు తిరిగాడండి, లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. సో ఈస్ట్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది చూడమ్మా? ఈస్ట్కి లెఫ్ట్ అంటే వెనక్కి రావాలి, అంటే నార్త్ వస్తుంది. తూర్పుకి లెఫ్ట్ అంటే ఏమొచ్చింది మనకి? ఉత్తర. ఇక్కడ నుంచి ఉత్తరాకి 19 కిలోమీటర్లు వెళ్ళాడు. 19. మళ్ళీ ఏం చేశాడు? అగైన్ ఏం చేశాడు సార్ అంటే, మళ్ళీ అతను తన ఎడమ వైపు తిరిగాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడమ్మా. చెప్పండి, నార్త్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది మనకి? వెస్ట్. వెస్ట్. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు? 10 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు అండి. ఈ మొత్తం గీత 14 కదమ్మా, కాబట్టి దానికంటే కాస్త తక్కువ తీసుకోండి. 10. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశాడు? చివరగా 9 కిలోమీటర్లు ఉత్తర దిశగా నడిచాను. ఫైనల్లీ 9 km టువర్డ్స్ నార్త్. ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళాడమ్మా. నార్త్కి ఎన్ని కిలోమీటర్లు? 9 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఎక్కడ ఆగిపోయినాడు, స్టాప్. సో ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద వెర్టికల్ డిస్టెన్స్ అన్నాడు. వెర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ హిజ్ హౌస్ అన్నాడు. ఇక్కడ నుంచి వెర్టికల్ డిస్టెన్స్ అంటే ఇది. ఈ డిస్టెన్స్ కావాలి నాకు, ఈ డిస్టెన్స్ కావాలి. సో ఈ డిస్టెన్స్ కావాలి అంటే, సార్ ఇది 19 అయినప్పుడు ఇది కూడా 19 ఇంతవరకు? ఈ లైన్ ఆపోజిట్ లైన్స్ ఈక్వల్ కదా. ఇది 19 అయితే ఇది కూడా 19 అండి. మరి ఇది 9 అయినప్పుడు ఇది కూడా 9 కదా. టోటల్ ఏమవుతుంది? 19 + 9 అంటే 28. 19 + 9 28 km. సో ఆన్సర్ ఎంత అంటే 28. ఓకేనా? సో మనకి ఏం అడుగుతున్నాడు? నిలువుగా ఉన్న దూరం అడిగాడు, వెర్టికల్ డిస్టెన్స్ అడిగాడు. అది గమనించాలి మీరు. ఓకేనండి?
సో ఇది మనకి ఓవరాల్గా రీజనింగ్ సంబంధించిన ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.